యష్మికైతే రోహిణి నామినేషన్ చూసి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఒక్కసారిగా. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా యష్మిని ఏమని చెప్పి నామినేట్ చేశారు. మణికంఠ మీద నీకు పర్సనల్ గ్రడ్జ్ ఉంది, నీకు మణికంఠ అంటే నచ్చదు, మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రోహిణి మాత్రం మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. అదేంటంటే ఆ గేమ్లో సంచాలక్గా ప్రేరణ నువ్వు సపోర్ట్ చేయలేదు, పృథ్వీకి సపోర్ట్ చేయలేదు అంటావంటే ఏంటి, నువ్వు సంచాలక్ని రాంగ్ డెసిషన్ తీసుకోమంటావా అని క్వశ్చన్ చేసింది. యష్మికి అక్కడ ఏం మాటలేవు, ఏదో డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేసింది. అలాగే ఇంకొక మాట కూడా అనింది యష్మి, ఏమంటే ప్రేరణకు నేను కావాలనే ఓడించిందేమోరా అని ఆ రోజు పృథ్వీతో అనింది ఏడుస్తూ. అదే మాటని బయట పెట్టింది. అంటే నువ్వు ఆ రోజు ప్రేరణని ఇలా అన్నావు, కావాలనే ఓడించుంటుంది అనేసి, మరి నీకు ప్రేరణ ఫ్రెండ్ అయితే ఇవన్నీ ఎట్లా అన్నావు అనేసి. యష్మికి అక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి నామినేషన్ వేసినందుకు కూడా కాదు కానీ, అయ్యో ప్రేరణ గురించి ఇలా అన్న అనేది బయటపడిపోయిందని భయపడి ఉంటుంది కాసేపు మనసులో, ఆ టెన్షన్ ఉంటుంది. నిజంగా ఇది మాత్రం యష్మి ఊహించిన నామినేషన్. యష్మికి నిజంగా ఇదే స్ట్రాంగెస్ట్ నామినేషన్.